ఈరోజు ఎపిసోడ్లో కావ్య, తులసి ఇద్దరూ పాపలను తీసుకుని హాస్పిటల్కొస్తారు. అక్కడ కావ్య, తులసి చేతిలో పాప ఏడవటం చూసి, మీరేమనుకోకపోతే నేను పాపకి పాలివ్వచ్చా అని అడుగుతుంది. తులసి, అందులో ఏముందండి, పాప ఆకలి తీరుస్తా అంటున్నాడు కాని వేరేవాళ్లు పాలివ్వచ్చా అని అడుగుతుంది. డాక్టర్, ఏం కాదు, ఇవ్వచ్చండి అని చెప్పడంతో తులసి పాపని కావ్య చేతికిస్తుంది. కావ్య పాపని పక్కకి తీసుకెళ్లి హత్తుకొని ఏడుస్తూ, నన్ను క్షమించు పాపా, తప్పు ఎవరు చేసినా ఈ అమ్మకి దూరమై నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. ఇన్ని రోజుల్లో నీకు గుక్కెడు పాలివ్వలేకపోయాను, నన్ను క్షమించు అని పాలు ఇస్తూ ఉంటుంది. అది చూసిన రాజ్ దిగురుపడుతూ ఉంటాడు. ఇంతలో రాజ్ లోపలికి వచ్చి పాపని వాళ్లకి ఇవ్వాలి కదా అనంటాడు. తులసి కూడా, ఎవండి, పాపని ఇవ్వండి అనడగ్గా రాజ్, పాపనిచ్చేసే అనగానే కావ్య పాపని తులసికి ఇచ్చేస్తుంది. థాంక్యూ అండి, నా పాపకి సహాయం చేశారు అని కావ్య అంటుంది. తులసి, మా ఇంటికి రండి ఎప్పుడైనా అని చెప్పి వెళ్ళిపోతుంది. కావ్య, ఎందుకండి, నా పాపని దేవుడు దూరం చేస్తున్నాడు అని ఏడుస్తుంటే రాజ్, పాపని దూరం చేయట్లేదు కావ్య, నీకు దగ్గర చేస్తున్నాడు, ఏడవద్దు అని సర్ది చెప్తాడు. ఇంతలో పంతులుగారు రాజింటికి వస్తారు. రాజ్ వాళ్ళ అమ్మ పాప జాతకం చూడటానికి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తుంది. పంతులుగారు జాతకం చూసి, పాపగ జాతకానికి ఏ లోటూ లేదు, మహా అద్భుతంగా ఉంది, కానీ కొన్ని అడ్డంకులు గోచరిస్తున్నాయి. అయినా సరే అవి దాటుకుని ముందుకు వెళ్తుంది. పాపను కన్న తల్లిదండ్రుల బట్టి పాప ఆయుష్షు దివ్యంగా ఉంది అని అంటాడు. పాప బారసాల ముహూర్తం పెట్టమని రాజ్ నానమ్మ పంతులుని అడుగుతుంది. అప్పుడు రేఖ వచ్చి, ఇప్పుడివన్నీ అవసరమా? కావ్య ఒప్పుకుంటుందనిందనే నమ్మకం నాకు లేదు. బిడ్డకి పాలే ఇవ్వని తల్లి బారసాల చేస్తుందా అని అడుగుతుంది. దానికి ఇంట్లో వాళ్ళు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మాకు తెలుసు, నువ్వు కంగారు పడనవసరం లేదు అని అంటాడు. రుద్రాణి, ఏంటి మినిస్టర్ గారు ఇలా ఉన్నారు అని అడుగుతుంటే రాజ్, నా భార్య బ్రతుకుకి సంబంధించిన విషయం రుద్రాణి అని అంటూ కావ్యతో కలిసి మినిస్టర్ ఇంటికి వస్తాడు. మినిస్టర్తో రాజ్ మాట్లాడుతూ, పెగుతెంచి ప్రాణం పోసిన గుండెల్లో నిజం తప్ప భ్రమపడటానికి ఛాన్స్ లేదు అని తెలుసుకున్నాను సార్. ఎవడో తన భార్య కోసం బిడ్డలనే మార్చటానికి వెనకాడలేదు అంటే రక్తము పంచుకు పుట్టిన నా బిడ్డని నా భార్య ఎలా నమ్మకుండా ఉంటుంది సార్? నా కావ్య సంకల్ప బలం మీద నాకు నమ్మకం ఉంది అని చెప్తాడు. ఇంతలో తులసి వచ్చి కావ్యను రాజ్ను చూసి, మీరా, ఎప్పుడొచ్చారు అని అడుగుతుంది. తులసి మినిస్టర్తో, చూశారు కదా కావ్య ఎంత బాధపడుతుందో, వాళ్ల పాపని వాళ్ళకి ఇచ్చేయాలి, ఆ దుర్మార్గులకి శిక్ష పడాలి అని చెప్తుంది. మినిస్టర్, నేను ఎంక్వైరీ చేస్తా అని మాట ఇస్తారు. రాజ్, మా పాపని మాకిస్తాను అని మేడంగారికి మాట ఇచ్చారా సార్ అని అడుగుతాడు. మినిస్టర్, సరే తులసి, నువ్వు లోపలికి వెళ్ళు, పాపని తీసుకుని అని అంటాడు. చివరిగా కావ్య, మేడం, ఒక్కసారి మీ పాపని ఎత్తుకోవచ్చా అని అడగడంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.